ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? నెస్టెడ్ ఇఫ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ స్టేట్‌మెంట్ రాస్తే దాన్నే మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం అని చెప్పి మాట్లాడుకున్నాం నిన్నంతా. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, సింపుల్‌గా ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. మొబైల్ అన్‌లాక్ ప్రాజెక్ట్. సో, సారీ అన్‌లాక్. సో, ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఒక చిన్న ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అదే మొబైల్ అన్‌లాక్ ప్రాజెక్ట్ అన్నమాట. సో, ఈ మొబైల్ అన్‌లాక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి సార్? ఏం చేయాలి దీంట్లో? అసలు మనం ఎలా కోడ్ రాయాలి? ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, మొబైల్ అన్‌లాక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, మీరు ఏం చేయాలంటే ఈ మొబైల్ అన్‌లాక్ ప్రాజెక్ట్‌లో మీరు పర్టిక్యులర్‌గా చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీ మొబైల్ ఫోన్స్ అన్‌లాక్ అయ్యేటప్పుడు మీరేం జేస్తారు? ఫింగర్ ప్రింట్ ఇస్తారు. లేదంటే పాస్‌వర్డ్ అడుగుతారు. అవునా? మీరు మొబైల్ ఫోన్‌ని అన్‌లాక్ చేయాలనుకున్నప్పుడు ఏం జేస్తారు? మొబైల్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ పెడతాం. లేదు ఫింగర్ ప్రింట్ కాదు అనుకుంటే నంబర్ టైప్ చేస్తారు. 1, 2, 3, 4 3458 ఏదో సంథింగ్ నంబర్ ఒకటి టైప్ చేస్తారు. ఇప్పుడు నాకేం కావాలంటే, మన ఫోన్ ఏంటంటే చాలా సెక్యూర్ ఫోన్ అన్నమాట. మన దగ్గరున్న ఫోన్ ఏంటంటే చాలా సెక్యూర్ ఫోన్. ఇప్పుడు ఆ ఫోన్‌లో మనం ఎంటర్ అవ్వాలి. ఆ ఫోన్‌ను మనం అన్‌లాక్ చేయాలి. ఆ ఫోన్‌ని మనం అన్‌లాక్ చేయాలి అంటే దేర్ ఈస్ ఎ 2 స్టెప్ వెరిఫికేషన్. ఆ ఫోన్‌ని అన్‌లాక్ చేయాలంటే మనం 2 స్టెప్స్ దాటాలన్నమాట. సో, ఆ 2 స్టెప్స్ ఏంటో నేను మీకు ఒకసారి చెప్తాను. మీరు ఒకసారి నేను ఎప్పుడైతే డిస్క్రిప్షన్ చెప్తానో మీరు కోడ్ రాయండి దానికి. ఓకే. సో, ఫస్ట్ ఏం చేయాలి? ఈ 2 స్టెప్ వెరిఫికేషన్‌లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ కంప్యూటరు ఫోన్ మనం ఎప్పుడైతే ఇలాగ పవర్ బటన్ నొక్కుతామో, ఫస్ట్ ఏమడగాలి అంటే, ఫోను ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడగాలి. సో, ఫోన్ ఏమని అడగాలి? ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడగాలన్నమాట. ఆ ఫోన్. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేస్తారు. 1, 2, 3, 4 అని టైప్ చేస్తారు. ఇప్పుడు ఫోన్ యొక్క అసలైన పాస్వర్డ్ ఏంటి అంటే, ఇది మీరు టైప్ చేసిన పాస్వర్డ్. 1, 2, 3, 4 అనేది మీరు టైప్ చేసిన పాస్వర్డ్. కానీ ఫోన్ యొక్క అసలైన పాస్వర్డ్ ఏంటి అంటే 1308. ఫోన్ యొక్క అసలైన పాస్వర్డ్ ఇది 1308. మీరు 1, 2, 3, 4 అని టైప్ చేసారు. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. సో, మిమ్మల్ని ది ఫోన్ ఈస్ లాక్డ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. లేదా వి కెనాట్ అన్‌లాక్ ఫోన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలన్నమాట. వి కెనాట్ అన్‌లాక్ ది ఫోన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ మీరు కూడా ఇక్కడ 1308 ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు కూడా ఇక్కడ 1308 ఇచ్చారు. ఇక్కడ కూడా 1308 ఉంది. అంటే 1308 ఆ ఫోన్ పాస్వర్డ్. మీరు ఎంటర్ చేసేటప్పుడు కూడా 1308 ఎంటర్ చేశారనుకోండి. ఈ స్టెప్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో, నెక్స్ట్ ఫోన్ ఏం అడగాలంటే ప్లీజ్ ఎంటర్ యువర్ సీక్రెట్ వర్డ్ అని అడగాలి. సో, ఇప్పుడు ఫస్ట్ పాస్వర్డ్ అడిగింది. మనం పాస్వర్డ్ ఎంటర్ చేసాం. ఒకవేళ మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్, దానికి తెలిసిన పాస్వర్డ్ ఒకటే అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కంప్యూటర్ ఏమడగాలి? ప్లీజ్ ఎంటర్ యువర్ సీక్రెట్ వర్డ్ అని అడగాలి. సో, ఇప్పుడు కంప్యూటర్‌కి తెలిసిన సీక్రెట్ వర్డ్ ఏంటో రాస్తున్నాను చూడండి. కంప్యూటర్‌కి తెలిసిన సీక్రెట్ వర్డ్ ఏంటి అంటే ఆకాశం. సారీ ఆకాశం ఎర్రగా ఉంది. సో, ఇది కంప్యూటర్‌కి తెలిసిన సీక్రెట్ వర్డ్ అన్నమాట. ఒకవేళ కంప్యూటర్ ఎప్పుడైతే మిమ్మల్ని కంప్యూటర్ సీక్రెట్ వర్డ్ అడిగిందో, మీరు కూడా ఎగ్జాక్ట్‌గా ఇలాగే టైప్ చేశారనుకోండి. ఆకాశం ఎర్రగా ఉంది అని టైప్ చేశారనుకోండి. ఇప్పుడు ఏమవ్వాలి అంటే, అంటే మీరు టైప్ చేసిన పాస్వర్డ్ మీరు టైప్ చేసిన సీక్రెట్ వర్డ్, దానికి తెలిసిన సీక్రెట్ వర్డ్ ఒక్కటే అనుకోండి.
ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలంటే అంటే ఫోన్ అన్‌లాక్ అయిపోవాలి కదా! 2 స్టెప్ వెరిఫికేషన్ అన్నాను. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? పాస్వర్డ్ అడిగింది. కరెక్ట్ ఇచ్చారు. తర్వాత సీక్రెట్ వర్డ్ అడిగింది. అది కూడా కరెక్ట్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే కింద ది ఫోన్ ఈజ్ అన్‌లాక్డ్ అని ప్రింట్ అవ్వాలి. నాకేం ప్రింట్ అవ్వాలి? ది ఫోన్ ఈజ్ అన్‌లాక్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈ 2 స్టెప్స్ గనక మనం దాటితే ది ఫోన్ ఈజ్ అన్‌లాక్డ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ పాస్వర్డ్ అడిగింది. నేను 1308 ఇచ్చాను. సో, కరెక్టే. నెక్స్ట్‌కొద్దాం. ఇక్కడ ఆకాశం ఎర్రగా ఉంది అనేది ఇవ్వాలి నార్మల్‌గా. దాని మన ఐ మీన్ ఫోన్‌కి తెలిసిన సీక్రెట్ వర్డ్ ఇది. ఆకాశం ఎర్రగా ఉంది అనేది సీక్రెట్ వర్డ్. కానీ మనం ఇక్కడ ఆకాశం ఎర్రగా ఉంది అని కాకుండా ఇక్కడ ఉంది పక్కన ఐ, వై, ఈవై అలా పెట్టాం. మనం అన్నది కరెక్టే. ఆకాశం ఎర్రగా ఉండీవై అన్నాం. కానీ దానికి తెలిసిందేంటి? ఆకాశం ఎర్రగా ఉంది. స్పెసిఫిక్‌గా అన్నమాట. ఏఏకేఏఎస్ఏఎం ఆకాశం స్పేస్ ఎర్రగా ఈఆర్ఆర్ఏజీఏ ఎర్రగా స్పేస్ మళ్ళీ యూఎన్‌డిఐ ఉంది అని మీరు చెప్పాలన్నమాట ఎగ్జాక్ట్‌గా. అంటే మీరు టైప్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా మీరక్కడ టైప్ చేస్తేనే ఈ పర్టిక్యులర్ స్టెప్ అనేది పాస్ అవుతది. మీరు ఒక్క లెటర్ తప్పు టైప్ చేసినా మీరు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. స్ట్రింగ్ కంపారిజన్‌లో ఆల్రెడీ చెప్పాను మీకు. స్ట్రింగ్ కంపారిజన్ ఎలా జరుగుతుందో. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా ఇచ్చారు. ఆకాశం ఎర్రగా ఉండి అని చెప్పి పక్కన ఇంకో ఈవై అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఇది అండ్ ఇది ఒకటి కాదు గదా! ఒకటి కాదు. సో, మీరు ఫస్ట్ స్టెప్ పాస్ అయిపోయారు. సెకండ్ స్టెప్ పాస్ అవ్వలేదు. సో, ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలంటే సారీ యూ హావ్ ఫెయిల్డ్ ది సెకండ్ స్టెప్ అని ప్రింట్ అవ్వాలి. అంటే ఫస్ట్ స్టెప్ పాస్ అయిపోయాం. కానీ సెకండ్ స్టెప్ పాస్ అవ్వలేకపోయాం. సో, అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? సారీ యూ హావ్ ఫెయిల్డ్ ది సెకండ్ స్టెప్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ మనం ఫస్ట్ స్టెప్‌లోనే ఫెయిల్ అయిపోయామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ 1308 ఇవ్వాలి కదా! మనం 1309 ఇచ్చాననుకోండి. ఈ నంబరు, ఈ నంబర్ ఒకటి కాదు కదా! సో, ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలంటే సారీ యూ హావ్ ఫెయిల్డ్ ఇన్ ది ఫస్ట్ స్టెప్ అని ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్పే ఫెయిల్ అయిపోయామనుకోండి ఇలా ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ పాస్ అయిపోయాం. సెకండ్ స్టెప్‌లో ఫెయిల్ అయిపోయామనుకోండి ఇది ప్రింట్ అవ్వాలి. ఏంటిది? సారీ యూ హావ్ ఫెయిల్డ్ ది సెకండ్ స్టెప్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 2 స్టెప్‌లు గనక మనం 2 స్టెప్‌లు గనక పాస్ అయిపోతే నాకు డైరెక్ట్‌గా ఏం ప్రింట్ అవ్వాలి? ది ఫోన్ ఈజ్ అన్‌లాక్డ్ అని ప్రింట్ అవ్వాలి. 2 పాస్ అయితే. ఫస్ట్ దీన్ని చెక్ చేసుకుంటాం. ఇది పాస్ అయితేనే దీనికి రావాలి. ఇదే ఫెయిల్ అయిపోయిందనుకోండి ఇంక డైరెక్ట్‌గా ఏం ప్రింట్ అవ్వాలి? సారీ యూ హావ్ ఫెయిల్డ్ ఇన్ ది ఫస్ట్ స్టెప్ అని రావాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడిగిందా? తరువాత ఇది పాస్ అయితేనే ఈ పర్టిక్యులర్ టెస్ట్ పాస్ అయితేనే ఈ క్వెషన్ అడగాలన్నమాట మనం. అది కూడా గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇది పాస్ అయిన తర్వాత కదా ఈ క్వెషన్ అడగాలి. ముందే మిమ్మల్ని పాస్వర్డ్, సీక్రెట్ వర్డ్ అన్నీ అడిగేది కదా! ఫస్ట్ ఈ పాస్వర్డ్ టెస్ట్‌లో మీరు పాస్ అవ్వాలి. తరువాత సీక్రెట్ వర్డ్ అడుగుద్ది. అంటే మీరు ఫస్ట్ ఇది కరెక్ట్‌గా ఇస్తేనే ఈ లైన్ రాస్తదన్నమాట. ఏంటి? ప్లీజ్ ఎంటర్ యువర్ సీక్రెట్ వర్డ్ అని అడుగుతుంది. లేదంటే అడగకూడదు. డైరెక్ట్‌గా ఏమవ్వాలి? సారీ యూ హావ్ ఫెయిల్డ్ ఇన్ ది ఫస్ట్ స్టెప్ అని వచ్చేయాలి. లేదు ఫస్ట్ స్టెప్ పాస్ అయ్యామనుకోండి. ఫస్ట్ స్టెప్ పాస్ అయ్యి సెకండ్ స్టెప్ ఫెయిల్ అయిపోయామనుకోండి ఏం రావాలి? సారీ యూ హావ్ ఫెయిల్డ్ ఇన్ ది సెకండ్ స్టెప్ అని రావాలి. ఒకవేళ 2 స్టెప్‌లు పాస్ అయిపోయామనుకోండి లక్కీగా అప్పుడేం రావాలి? ది ఫోన్ ఈజ్ అన్‌లాక్డ్ అని రావాలి. అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ ఎప్పుడైతే ఇచ్చామో మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే ఈ స్టెప్‌కెళ్ళాలి. మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే సెకండ్ స్టెప్‌కెళ్ళాలి. లేదంటే డైరెక్ట్‌గా ఏం ప్రింట్ అయిపోవాలి? సారీ యూ హావ్ ఫెయిల్డ్ ఇన్ ది ఫస్ట్ స్టెప్ అని ప్రింట్ అయిపోవాలి. సో, థిస్ ఈస్ ది ప్రాజెక్ట్. మీరొకసారి ట్రై చేయండి. ఆలోచించండి ఎలా చేయాలి? ఏం వాడాలి? అవన్నీ ఆలోచించండి. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం దాని మీదే ఉంటుంది. సో, ఒకసారి ఆలోచించి మీ సొల్యూషన్ వస్తే కామెంట్ సెక్షన్‌లో గాట్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే. సో, ట్రై ఇట్ ఔట్ ఇప్పుడే.